ఇక హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు పిడుగులతో వాన కుమ్మేస్తోంది. భారీ వర్షంతో రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా సూసాబ్గూడలో అతి భారీ వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లపైకి వర్షపు నీరు భారీగా చేరి ట్రాఫిక్ కి పూర్తిగా నిలిచిపోయింది. రోడ్స్ కెనాల్స్ గా దర్శనమిచ్చాయి. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి అమీర్పేటకు వెళ్లే దారిలో రోడ్లపైకి వర్షపు నీరు భారీగా చేరడంతో కార్లు, ద్విచక్ర వాహనాలు నీటిలో మునిగిపోయాయి. జూబ్లీ హిల్స్ నుంచి ఎల్బీ నగర్ వరకు, ఉప్పల్ నుంచి మెహదీపట్నం వరకు వాన కుమ్మేస్తోంది. పెద్దాంబర్పేట్, హయత్ నగర్, నాగోల్, ఎల్బీ నగర్, ఉప్పల్, తార్నాక, అబ్సిగూడ, సికింద్రాబాద్, మలక్పేట్, దిల్సుఖ్ నగర్, కొత్తపేట, వనస్థలిపురం, చైతన్యపురి ఏరియాల్లో వాన దంచుకొడుతోంది. ఇటు భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పవర్ కట్తో అంధకారం నెలకొంది. కుండపోత వాన నేపథ్యంలో జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ లో వర్షానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. అంజుమ, చెప్పండి, ప్రెసెంట్ హైదరాబాద్ లో ఏ ఏరియాల్లో వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి? అసలు ఎన్ని గంటల పాటు ఇంకా వర్షాలు కురుస్తాయనుకోవచ్చు? ఇటు జిహెచ్ఎంసీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? సాయంకాలం నుంచి నగర వ్యాప్తంగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చిన్న ముసురుతో మొదలైనటువంటి వాన చాలా ప్రాంతాలలో కుండపోతుగా మారిపోయింది. ఇప్పటి వరకు చూసుకుంటే నగర వ్యాప్తంగా మనకి బేగం బజార్ లో 11 సెంటీమీటర్ల అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యింది. ఇక ఇటు చార్మినార్, నాంపల్లి, అశేష్ నగర్, హయత్ నగర్, ముషీరాబాద్, అంబర్పేట్ ఈ ప్రాంతాలలో మనకు భారీ వర్షపాతం కూడా నమోదయ్యింది. దాదాపు ఈ రాత్రి 1 గంట వరకు కూడా ఇదే విధమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అయితే అలర్ట్ జారీ చేయడం జరిగింది. మనకి దాదాపు 2-3 గంటల పాటు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో పలు జిల్లాలకైతే మనకి హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ ని జారీ చేసింది. అదేవిధంగా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడినటువంటి వర్షాలు ఉంటాయని చెప్పి అందుకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ ని కూడా జారీ చేయడం జరిగింది. గంటకు 41 నుంచి 61 కిలోమీటర్ల వేగంతో మనకు ఈదురు గాలులు వీస్తూ ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తున్నాయి. ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కూడా ఇటు 4-5 గంటల నుంచి ఎడతెరక లేకుండా కురుస్తున్నటువంటి ఈ వర్షాలకి ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది అని చెప్పుకోవచ్చు. మనకి రోడ్ల మీద మొత్తం వరద నీరంతా చేరిపోయి రోడ్లన్నీ చెరువులను కల్పిస్తున్నాయి. ఎక్కడికక్కడ కూడా మనకు మొత్తం జల దిగ్బంధంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాధారణంగానే హైదరాబాద్ లో మనకి సాయంకాలం సమయంలో వర్షం పడితే ఎక్కడికక్కడ రోడ్లు, ఫ్లైఓవర్లు ఇవన్నీ కూడా వరద మునిగిపోయి ఉంటాయి. లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి ఇళ్లలోకి వరద నీరు చేరిపోయి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇక నాళాలన్నీ కూడా పొంగి పొర్లుతూ ఉంటాయి. గత కొంతసేపటి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి నగర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో మనకి ఆ వర్షపు నీరంతా కూడా రోడ్ల మీదనే నిలిచిపోయింది. ఇక చాలా మంది వాహనదారులు రాకపోకలు సాగించడానికి కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. అయితే ఎక్కడెక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో ఆయా ప్రాంతాలలో ఇటు జిహెచ్ఎంసీ, అదేవిధంగా డిఆర్ఎఫ్, మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్, హైడ్రా ఈ అధికారులు అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా అప్రమత్తం అయిపోయి ఎక్కడా ఎటువంటి సమస్య తలెత్తకుండా తక్షణ చర్యలను కూడా చేపడుతున్నారు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఇటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సాధారణంగా మనకు మాన్సూన్ సీజన్ లో ఉదయం నుంచి సాయంకాలం వరకు ముసురు వాతావరణం అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో అది మనం మాన్సూన్ వర్షాల కింద లెక్క కడుతూ ఉంటాము. కానీ ప్రస్తుతం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా భిన్న వాతావరణ పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మనకి ఉక్కపోత వాతావరణము, ఎండ ఎక్కువగా ఉంటుంది. అంటే మనం సమ్మర్ లో ఎట్లాంటి ఎండనైతే ఫీల్ అయ్యామో మాన్సూన్ సీజన్ లో కూడా మనకు ఎండలు అదే విధంగా ఉన్నాయి. ఉష్ణోగ్రతలు కూడా 30 డిగ్రీలకు పైనే ఉన్నాయి. సో ఈ ఎండల కారణంగా మనకు సాయంకాలం సమయంలో క్యూములోనింబస్ మేఘాలు అనేవి ఏర్పడటము, అంటే సాయంకాలం అయ్యేసరికి నగర వ్యాప్తంగా కూడా నల్లటి మబ్బులు కమ్మిస్తున్నాయి. దీంతో ఈ క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడిన తర్వాత 2-3 గంటల పాటు కూడా మనకి కుండపోత వర్షాలు అనేవి కురుస్తూ ఉంటాయి. అవి కూడా మనకి నగర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాలలో మాత్రమే, ఎక్కడైతే ఎండవేడిమి ఎక్కువగా ఉందో ఆ ప్రాంతాలలోనే మనకు ప్రధానంగా ఈ క్యూములోనింబస్ మేఘాలు అనేవి ఏర్పడి
ఆ ప్రాంతం అంతా కూడా దాదాపు 2-3 గంటల పాటు కుండపోత వర్షం కురిసి ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా జలమయమైపోతూ ఉంటాయి. అయితే ప్రస్తుతం ఈ ఎండలతో పాటు మనకి రుతుపవన ద్రోణి అదేవిధంగా ఉపరితల ఆవర్తనము దీంతో పాటు అల్పపీడన ప్రాంతం అనేది కూడా ఇటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడడం జరిగింది. వీటి ప్రభావంతో కూడా తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచనలైతే వాతావరణ శాఖ జారీ చేసింది. దీంతో ఇటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా పేర్కొంది. అయితే కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ కి ఎల్లో అలర్ట్ ని ఇవ్వడం జరిగింది వర్షాల నేపథ్యంలో. అదేవిధంగా ఈదురుగాలుల నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ ని కూడా ఇవ్వడం జరిగింది. సాధారణంగా మనకు ఈ వర్షాలన్నీ కూడా ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడుకొని ఉంటున్నాయి. సో ఈ సమయంలో బయటకు రావాలంటే జనాలందరూ కూడా భయాందోళనకి గురవుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు అధికారులు అలర్ట్స్ కూడా జారీ చేస్తున్నారు. సో ఈ భారీ వర్షాలు కురుస్తున్నప్పుడు అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదు అని ఎప్పటికప్పుడు జనాలని అలర్ట్ చేస్తూ మనకి మెసేజ్లు కూడా వెళ్తున్నాయి. గత ఏడాదితోటి కంపేర్ చేస్తే ఈ సంవత్సరం మనకు ఈ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండి వర్షాలు కురుస్తాయి అని చెప్పి 2-3 గంటల ముందే మనకి ఎస్ఎంఎస్ ల రూపంలో అలర్ట్స్ అయితే ఇస్తున్నారు. ఇక హైదరాబాద్ దిగిన తర్వాత వాతావరణ శాఖలో హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది కూడా 24/7 ఉంటున్నారు. సో వర్షాలు ఎక్కడెక్కడ పడబోతున్నాయి, ఆ ఇంటెన్సిటీ ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ అధికారులు ఇటు హైడ్రాకి అదేవిధంగా జీహెచ్ఎంసీ అధికారులకు కూడా అలర్ట్ రూపంలో వారికి మెసేజ్లను పంపిస్తున్నారు. ఇక హైడ్రా ప్రతి ఒక్క సిటిజన్ కి కూడా ఎస్ఎంఎస్ ల రూపంలో అలర్ట్స్ అయితే పంపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాము ప్రతి ఒక్కరి ఫోన్ కి కూడా వర్షాలు పడుతున్నప్పుడు ఎస్ఎంఎస్ లు అనేది అలర్ట్ మెసేజ్లు అనేవి వస్తున్నాయి. అంటే ఏ రూట్ లో వెళ్ళాలి, ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఎటువైపు డైవర్షన్ తీసుకోవాలి, వాటర్ లాగింగ్ పాయింట్స్ అనేవి ఎక్కడెక్కడ ఉంటున్నాయి ఏంటి అనేది కూడా ఎస్ఎంఎస్ ల రూపంలో అయితే మనకు వస్తున్నాయి. ఇక నగర వ్యాప్తంగా చూసుకుంటే మనకి వందల సంఖ్యలో వాటర్ లాగింగ్ పాయింట్స్ అనేవి ఉన్నాయి. అంటే అరగంట పాటు కుండపోత వర్షం కురిస్తే ఎక్కడికక్కడ వరద నీరు అంతా కూడా మనకి రోడ్ల మీదనే నిలిచిపోయి ఉంటుంది. మనం మొన్న చూసాము అమీర్పేట్ మెట్రో స్టేషన్ కింద మనకి దాదాపు ఒక మనిషి మునిగేంత వరకు కూడా మొత్తంగా వరద నీరు అంతా కూడా నిలిచిపోయి ఉంది. అంటే డ్రైనేజీ సిస్టమ్ లేకపోవడం వల్ల కూడా ఈ వరద నీరు అంతా ఎక్కడికి వెళ్లాలో తెలియక మొత్తం రోడ్ల మీదనే నిలిచిపోయి ఉంటుంది. ఒకవైపు డ్రైనేజీ వాటర్, మరొక వైపు ఈ వరద నీరు, ఇదంతా కూడా రోడ్ల మీదనే నిలిచిపోయి వాహనదారులు అదేవిధంగా సామాన్యులు ఆ రూట్లలో వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఇక మరీ ముఖ్యంగా మనకి ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో తెలియదు, ఎక్కడ అవి ఓపెన్ చేసి ఉన్నాయో తెలియదు. సో వీటి వల్ల కూడా జనాలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఇక భారీ వర్షాలు కురిసినప్పుడు మనకు నాలాలు కూడా పొంగి పొర్లుతున్నాయి. ఎందుకంటే మనకి నాలాల పూడిక తీత అనేది కూడా ఈ సీజన్ లో సరిగ్గా అవ్వలేదు. కొన్ని చోట్ల తీసినప్పటికీ కూడా ఆ మట్టంతా పక్కన వేయడం వల్ల ఈ వర్షాలు కురిసినప్పుడు మట్టంతా లోపలికి రావడము, లేదంటే ఆ విడుసు తక్కువగా ఉండి వరద ఫ్లో అనేది ఎక్కువగా ఉండటం వల్ల మొత్తం వరద నీరంతా కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి బస్తీలు కాలనీలలోకి కూడా వచ్చేస్తుంది. సో మనకి ఫస్ట్ ఫ్లోర్ మునిగేంత వరకు కూడా వరద నీరంతా కూడా బస్తీలు కాలనీలలో చేరిపోయి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. గత కొన్ని రోజుల క్రితం చూసాము రికార్డు స్థాయిలో భారీ వర్షపాతం అయితే నమోదైంది. ఆ సమయంలో మనకి చాలా ప్రాంతాలలో ఇటు నల్లకొండ వైపు చూసుకుంటే మనకి నాలాకి ఆనుకొని ఒక బిల్డింగ్ నిర్మాణం అనేది అయితే చేయడం జరిగింది. ఆ సమయంలో కొంతగా అక్కడ మొత్తం ఆ గోడ అంతా కూలిపోయి అక్కడ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రాత్రికి రాత్రే ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇటు బేగంపేటలో చూసుకుంటే అల్లం తోట కాదు, ఆ ప్రాంతం కూడా మనకు వరద ముంపు ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాలాని ఆనుకొని అక్కడ మొత్తం ఆ కాలనీ అంతా ఉంటుంది. సో ఈ వర్షాలు పడినప్పుడు ఆ నాలాల నుంచి పొంగి ఆ వరద నీరంతా కూడా పైకి వచ్చి జనాలు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. సో ఈ రోజు అర్ధరాత్రి 1 గంట వరకు కూడా ఇటు హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. ఈ నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు, సూచనలు కూడా జారీ చేస్తున్నారు. థ్యాంక్ యూ అంశుమ.